ఇయర్స్ పీరియడ్ అంటే నెక్స్ట్ మీరు అప్కమింగ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ 2 ఇయర్స్ పీరియడ్ ఇంతవరకు ఈడ చెప్పేవాళ్ళు ప్రతి సబ్జెక్టులో ఉంటుంది. అరే ఏ సబ్జెక్టులో నేను నేర్చుకుంటున్నావు ఏ దాంట్లో లేదు అని చెప్పి చెప్పేవాళ్ళు ఉంది. కానీ ఒకసారి నువ్వు ఈ పరిధి దాటిపోయినాక కాలేజీకి పోయినాక నువ్వు చదవకపోయేవారు అడగరు. లెక్చరర్స్ కూడా మిమ్మల్ని అడగరు. వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఒక 100-200 మంది పిల్లలు ఉన్నారు క్లాస్లో. ఇక మనమేమో 10-15 మంది 20 మంది వరకు ఉన్నాం. కానీ అక్కడ 200 మందిలో ఎవరినైనా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు లెక్చరర్స్ చెప్పండి? చేయలేరు. అప్పుడు ఎవరి బాధ్యత అనేది స్టూడెంట్లే. చదివినా చదవకపోయినా వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళ రిజల్ట్ ఎంత వచ్చినా సరే ఎంతమంది ఉన్నా మనకేం సంబంధం లేదు సార్, నేను సిలబస్ అయిపోగొట్టినా ఓకే రైట్, ఎగ్జామ్స్ అయితే పేపర్ అప్పుడు అంతే వాళ్ళు. ఇక్కడ అంత జాగ్రత్త ఉండదు. కాబట్టి మన భవిష్యత్తు అనేది అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మనకు ఉన్న వరకు ఇది ప్లాట్ఫామ్ అంటే బేస్మెంట్ వరకు ఇక్కడ వచ్చింది. ఇక్కడ నుంచి పైనకి నిర్మించుకోవాల్సిన బాధ్యత మీదే. నీకు దీని నుంచి గుడిసేలాగా నిర్మించుకుంటావా, పిల్లలు వేసి బందోబస్తు పిల్లలు వేసి నిర్మించుకుంటావా, అది మన ఇష్టం. ఒక ప్లాట్ఫామ్ అయితే మనకి ఇక్కడ అయిపోయింది. ఆడ కాలేజీకి పోయినాక ఫ్రెండ్స్ని మంచి ఆలోచన ఉన్న విద్యార్థులతో ఫ్రెండ్షిప్ చేయాలి. ఇప్పుడు ఒక సామెత ఉంది చూడండి, మామూలుగా అంట ఏదో గడబడైంది, ఇద్దరు ఒకటి మంచిగా ఉంటాడు, చాలా తుల్గా ఉంటాడు. అయితే ఏదో ఇష్యూలో ఒక ప్లాన్ ఇరుక్కున్నాడు, తుల్గా ఉన్న